హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూపిస్తుండండి. పూర్ణం బయటికి రాకుండా మంచి రంగుతోటి కొత్త వాళ్ళని ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా ఈ పూర్ణం బూరెలు చూపిస్తుండండి. బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒక గిన్నెలో 1 కప్పు మినపగుండ్లకి 1/2 కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నాండి. మీరు ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు. నేనైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నా. దీన్ని నేను నైట్ అంతా నానబెట్టుకున్నా అండి. మీకు టైం లేకపోతే ఒక 5 అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి. పప్పు ఎక్కువ ఉండాలండి, బియ్యం తక్కువగా ఉండాలి. బియ్యం వేయటం వల్ల కొంచెం క్రిస్పీగా బాగా వస్తాయండి బూరెలు. మార్నింగ్ చూపిస్తున్నా. పప్పు బియ్యం బాగా నానియండి. వీటిని మళ్ళీ ఇంకొకసారి బాగా శుభ్రంగా కడుక్కుంటున్నానండి. ఇలా బాగా కడుక్కున్న పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని గట్టిగా పిండి పట్టుకోవాలండి. దోశల పిండి కంటే కూడా కాస్త గట్టిగానే పట్టుకోవాలండి. మరి లూజుగా ఉంటే పూర్ణము బూరెలకి బాగోదండి పిండి. కొంచెం వాటర్ వేసుకొని పట్టుకోవాలండి. ఈ విధంగా ఇలా పట్టుకొని పిండిని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు పూర్ణం చేసుకోవడానికి కుక్కర్లో 1.5 కప్పు పప్పు వేసుకొని పప్పును శుభ్రంగా కడుక్కొని మీడియం మంట మీద 3 విజిల్స్ రానివ్వాలండి. పప్పు విజిల్ రాగానే హీట్ తీసేసి వడకట్టేయాలండి. ఆ హీట్ అంతా ఉంచితే పప్పు మరి మెత్తగా ఉడికిపోతుందండి. అలా ఉంటే బాగోదు పూర్ణానికి. ఒక స్టెయినర్లో వేసుకొని వడకట్టుకొని చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పొడి పొడిగా పిండి పట్టుకోవాలండి. ఒక కడాయిలో 2 కప్స్ బెల్లం తీసుకోవాలండి. 1.5 కప్పు శనగపప్పుకి నేను 2 కప్స్ బెల్లం తీసుకున్నానండి. ఇది కరెక్ట్గా సరిపోతుంది. కాస్త బెల్లం ఉంటేనే తీయగా పూర్ణాలు బాగుంటాయండి. బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకోవాలండి. బెల్లం ఇలా కరిగినాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలండి. బెల్లం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా పిండి లూజ్ అయింది అనుకుంటే స్టవ్ మీద పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఎక్కువగా ఉడికించుకోండి. అప్పుడు ఆ వాటర్ అంతా ఇనికిపోతుందండి. ఆ హీట్కి పూర్ణం బాగుంటుందండి. ఈ టిప్ మీకు ఉపయోగపడుద్దని చెప్తుంది. ఇలా హీట్ మీద ఎక్కువసేపు ఉడికించుకోవడం వల్ల కూడా మనము ఒక 10-15 రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. ఇందులో 1 స్పూన్ సోంపు వేసుకోవాలండి. నేను వేసేటప్పుడు క్లిప్ మిస్ అయింది. ఇలా పూర్ణం పర్ఫెక్ట్గా ఉంటే బూరెలు బాగా వస్తాయండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవడం వల్ల పైన బూరెలు చప్పగా లేకుండా బాగుంటాయి. అలాగే 2 స్పూన్స్ గోధుమ పిండి కూడా వేసుకోవాలండి. ఈ క్లిప్ కూడా మిస్ అయిందండి. ఇంకొకసారి కూడా చెప్తున్నా అండి. గోధుమ పిండి వేయటం వల్ల బూరెలు మంచి రంగు వస్తాయండి. ఇలా వేసుకున్నాక వేడి వేడి నూనెలో స్పూన్ తోటి ఈ విధంగా బూరెలు వేసుకోవాలండి. మీకు స్పూన్ తోటి వస్తే స్పూన్ తోటి వేసుకోండి, లేదా చేతితోటి వేసుకోండి. స్పూన్తో వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి బూరెలు. పూర్ణం బయటికి రాకుండా కొంచెం కడాయి లోతుగా ఉండేది తీసుకోండి. అప్పుడే బూరెలు బాగా వస్తాయండి. ఒక సైడ్ కాలినాక మరొక సైడ్ తిప్పుకోవాలండి. లోతుగా ఉండే కడాయిలో ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి బూరెలు ఈ విధంగా వస్తాయండి. రెండు వైపులా బాగా కలుచుకోవాలండి. ఇవి అమ్మవారికి చాలా ఇష్టమైన బూరెలండి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి చేసి పెడుతుంటారు. నవరాత్రులు అమ్మవారికి చేసి పెడుతుంటారండి. ఏ పండుగలకైనా చేసుకోవచ్చు, గెస్ట్లు వచ్చినప్పుడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసి పెట్టుకోవచ్చండి. పైన కోటింగ్ పిండి కాస్త గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే లోపల పూర్ణం కూడా కాస్త గట్టిగా ఉండేలాగా పిండి కానీ పట్టుకున్నాం అనుకో చాలా ఈజీగా పర్ఫెక్ట్గా బూరెలు వస్తాయండి. ఇంకొకసారి కూడా చెప్తుండా, గోధుమ పిండి వేయటం వల్ల బూరెలు బాగా మంచి రంగుతోటి వస్తాయండి. చూడండి ఎంత పెద్ద సైజులో చేస్తున్నా పూర్ణం అనేదే బయటికి రాదండి. ఈ విధంగా చేసుకున్నాం అనుకో కొత్త వాళ్ళైనా చేతగాని వాళ్ళైనా చాలా ఈజీగా ఈ బూరెలు చేసుకోవచ్చండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బూరెలు రెడీ అండి. మీరు చేసి అమ్మవారికి పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.